ద్వారా వారికి మనము సహాయకాలు చేస్తూ వారి యొక్క జీవనోపాధికి తోడ్పాటును అందిస్తున్న ఈవైఎల్ని మాత్రం ప్రభుత్వాలు గుర్తించడం లేదు. దీని ద్వారా ఈవైఎల్లో చాలా కాలం నుండి గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న హామీని మర్చిపోయింది. మనకు 16,000 రూపాయలు 18,000 రూపాయలు అడిగితే 16,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీని మర్చిపోయి కేవలం గత సంవత్సరం మార్చి ఏప్రిల్ సమయంలో మనం 44 రోజుల పాటు సమ్మె చేస్తే ఆ సమ్మె సందర్భంగా కేవలం 1,100 రూపాయలు మాత్రమే 3,900కు జమ చేసి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నది. కానీ మేము ఏమడుగుతున్నామంటే ఒక వ్యక్తి నెలసరి రూపాయలు నిలబడిగా కుటుంబం గడవాలంటే ఉన్నటువంటి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మనకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల ఎన్నో సమస్యల్లో ఒత్తిళ్లకు లోనవుతూ అనారోగ్య కారణాల వల్ల అకస్మాత్తుగా కూడా మరణించిన సందర్భాలు చాలా మంది అలాంటి పరిస్థితుల్లో ఈవైల కుటుంబాలు ఈవై చనిపోతే ఈవై కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ భార్య పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డు పాలన అవుతున్నారు. కానీ ఈవైలకు మాత్రం ఎలాంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యాలు కూడా లేవు. మరి మిత్రులారా, మనము గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఇన్ని రకాల ప్రభుత్వం పెట్టినటువంటి ఇన్ని రకాల సేవలను కానీ, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలను కానీ, ప్రజాపాలన కానీ, ఎన్నో విషయాలు అన్నీ ఏవైనా కానీ మహిళలకు దగ్గరుండి వారి యొక్క జీవనోపాధికి లోన్లు కానీ, మహిళా శక్తి అనే కార్యక్రమం కానీ, ఇంకా యాంత్రికేకి సంబంధించి దీనికి సంబంధించి ఇన్ని రకాల లోన్లు ఇస్తున్నాం. కానీ వాళ్ళకి అన్ని సమయానికి బ్యాంకులలో చెల్లించడానికి రికవరీ చేయించడానికి మరి ఎన్ని సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే గుర్తించండి. ఈవైలకు ఎటువంటి అధికారులు ఉంది, ఈవైలను అనంతరం ఈవైలకు చెప్పు ఉద్యోగులకు గుర్తించి శిక్షణగా ప్రమోషన్ ఇవ్వడానికి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వం మీకు ఖచ్చితంగా కనీస వేతనం అమలు చేస్తాం, మీ యొక్క ఇన్సూరెన్స్ కానీ పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలన్నీ కల్పిస్తామని చెప్పి వారు ఇచ్చినటువంటి హామీని ఇందులో వచ్చే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మనకు ప్రభుత్వం మారితే మనకి ఇప్పుడు కూడా అవకాశం ఏదైనా వస్తుందేమో అని చెప్పేసి మనకి ఇప్పుడున్నటువంటి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఇచ్చినటువంటి హామీ 20,000